అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. సినీ ప్రపంచంలోకి ఎంతమందో వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఆ చరిత్రలో నిలబడిపోయేది కొంతమంది. వారే అలనాటి మేటినట్లు. ఆ కోవలోకి వస్తారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి. ప్రకాశం జిల్లాలోని కరవాది గ్రామంలో పుట్టి పెరిగి తన సినీ కెరియర్ని ప్రారంభించిన అలనాటి నటి వసుంధరాదేవి. అనేకంటే పురాణం వసుంధరాదేవి అంటే ఈ ప్రాంతంలో అందరికీ, కానీ సినీ ప్రపంచానికి ఆ పేరు తెలీదు. ఆమె కాంచన. సుమారు తెలుగు, కన్నడం, తమిళం అనేక భాషల్లో కలిపి 150కి పైగా సినిమాలు చేసిన ఆమె ఈ గ్రామవాసి. ప్రస్తుతం మనం కరవాది గ్రామంలో ఉన్నాం. ఆమె పుట్టి పెరిగింది కూడా ఈ ప్రాంతంలోనే. ఇప్పుడు మనం చూస్తుంది ఆమె ఉన్నటువంటి ఇల్లు, కానీ ఇప్పుడు అది ఒక హాస్పిటల్గా ఉంది. ఆమె 1957లో సువర్ణకుమారి సినీతోటి కూడా సినీ ప్రపంచానికి పరిచయం అయింది. అప్పటి నుండి 2017లో వచ్చినటువంటి అర్జున్ రెడ్డి సినిమా వరకు కూడా ఆమె సినీ ప్రస్థానం ప్రారంభమైంది. కానీ ఉన్నట్టుండి ఆమె సినిమాలకు దూరంగా ఉంది. కేవలం ఆధ్యాత్మికం వైపే ఆమె అడుగులు వేస్తూ ఉంది. ఉన్న ఆస్తిని కూడా వేద పాఠశాలకు ఇచ్చి ఆమె తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అసలు ఆ కాంచన యొక్క ప్రాముఖ్యతలు ఏంటి, ఆ గ్రామంలో వారు ఏమనుకుంటున్నారు, అసలు ఆమె చిన్నప్పుడు ఎలా ఉండేదో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ హోమ్ టూర్ ద్వారా తెలుసుకుందాం. సినీ నటి కాంచన హోమ్ టూర్లో భాగంగా మనతో పాటు ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. అతనే ప్రదీప్. ఇప్పుడు వారు మాట్లాడుకొని అనేక విషయాలు కాంచన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తేనండి. కరవాది గ్రామం అర్చకులుగా ఉన్నారు. ఏంటి సార్, కాంచన గారు ఇక్కడే పుట్టారు, కానీ చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఏంటి కాంచన గారు ఎప్పుడు పుట్టారు, అసలు సినీ రంగం వైపు ఎలా అడుగులు వేశారు, మీకు తెలిసి చెప్పండి. 1939 ఆగస్టు 16వ తేదీన పురాణం రామకృష్ణ శాస్త్రి, విద్యుత్లతాదేవి దంపతులకు కాంచన జన్మించారండి. ఆమెకు ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరు గిరిజ. చిన్న వయసులోనే తండ్రి ఇంజనీర్ కావడంతో మద్రాసుకి ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయ్యారు. ఆమె విద్యాభ్యాసం అంతా కూడా చెన్నైలోనే జరిగింది. ఆమె 9 ఏళ్ల వయసులోనే భరతనాట్యం, శాస్త్రీయ నృత్యాలను కూడా అధ్యయనం చేసింది. ఆ తర్వాత ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఆమెకి ఎయిర్ హోస్టెస్గా అవకాశం రావడంతో ఎయిర్ హోస్టెస్గా వెళ్ళిపోయింది. అయితే వాళ్ళు సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వారు కావడం మూలంగా వారి తాతగారైన పిసిపాటి వెంకటరమణయ్య గారు ఆమెని ఎయిర్ హోస్టెస్గా చేయవద్దని, సినిమా అవకాశాలు కూడా అప్పుడే వస్తుండటంతో ఆమెకి అలాంటి అవకాశాలకు వెళ్ళవద్దని చెప్పినా కూడా ఆమె తన కెరియర్ని విస్తృతపరచుకోవడం కోసం ఆమె మొట్టమొదట్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. ఆ ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న సమయంలోనే 1964 సంవత్సరంలో తమిళ దర్శకుడు ఆయన ఆమెని చూడటం జరిగింది. ఆమె సినిమాల్లో నటిస్తారా అని అడగడం, స్క్రీనింగ్ టెస్ట్ జరగడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. 1964లో తమిళ సినిమాలో ఆమె నటించడంతో ఆమె సినీ ప్రస్థానం మొదలైందండి. అలా 2017 అర్జున్ రెడ్డి సినిమా వరకు ఆమె సుమారు ఒక 156, 157 సినిమాల్లో నటించిందండి. ఆమె తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 భాషలకు సంబంధించిన చిత్రాల్లో నటించింది. ఆమె దాదాపు ఎయిర్ హోస్టెస్గా పనిచేయటం మూలంగా దాదాపు 10-12 భాషలను ఆమె అనర్గళంగా మాట్లాడగలుగుతుందండి. వారి తాతగారు పిసిపాటి వారు ఇక్కడ జమీందారులుగా అనేక కాలం చలామణి అయ్యారు. వారు ఒంగోలులో మన పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ దగ్గర నుంచి భాగ్యనగర్లో వాళ్ళకి ఎస్టేట్ ఉందండి, పిసిపారి వాడి ఎస్టేటు. అంతవరకు గల 3600 ఎకరాల భూమి అంతా కూడా వాళ్ళదే సార్ ఆ రోజుల్లో. మరి దానికి సంబంధించి శిస్తును కూడా ప్రభుత్వానికి కడుతుండేవాళ్ళు. వాళ్ళు ఉదయగిరి రాజుకి కప్పం కట్టేవాళ్ళు. వాళ్ళ వంశంలోనే
పిసిపాటి వెంకట్రాయ శర్మ గారు మొట్టమొదటి 1952లో ఒంగోలు పార్లమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎంపీగా కూడా పనిచేశారు సార్. కాంచన గారు ఆమె సినీ ప్రస్థానంలో సంపాదించిన ఆస్తినంతా కూడా తల్లిదండ్రులకు ఇచ్చేశారండి. అయితే ప్రస్తుతం కాంచన్ గారిది ఇక్కడే పుట్టి పెరిగారు, చెన్నైలో స్థిరపడ్డారు. ఇప్పుడున్న ఈ గ్రామానికి వస్తూ ఉంటారా? ఒక 10 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి అలా ఒకసారి ఖచ్చితంగా కరవది వస్తుంటారండి. ఇటీవలే 2014 సంవత్సరంలో మార్చి 8వ తేదీన విచిత్రం ఏమిటంటే ఆ రోజే ప్రపంచ మహిళా దినోత్సవం. ఆ రోజునే దేవాలయంకి రావడం జరిగింది. ఆమె గ్రామ ప్రజల్ని, ఇక్కడ వివేకానంద పాఠశాల విద్యార్థుల్ని ఉద్దేశించి ఆమె చెప్పారు. చాలా నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడారండి ఆమె. విద్యార్థులు చదువుకునే సమయంలో చదువు మీద ఏకాగ్రత ఉండాలే కానీ మిగిలిన విషయాలపైన ఉండకూడదని, మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుంటామో ఆ లక్ష్యం కోసం కృషి చేస్తే ఎలాంటిదైనా సాధించవచ్చని ఆమె విద్యార్థులకి తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామంలోని వేణుగోపాలస్వామి రామాలయం, శివాలయాన్ని కూడా ఆమె సందర్శించడం జరిగిందండి. సొంత ఇల్లు ఉన్నాయి సార్ ఇప్పటికి? ఈ ఊర్లో ఆమెకి చాలా ఆస్తి ఉండేదండి. అది కాలగర్భంలో అంతా కూడా అమ్మేయటం, కొంతమంది వాటిని కబ్జా చేయటం ఇలా అయిపోయిందండి అంతా. చివరికి ఇక్కడ మనకి ఎదురుగా ఉన్న రాధాకృష్ణ నర్సింగ్ హోమ్ ఇల్లే కాంచన తాతగారి ఇల్లండి. దాన్ని కూడా అప్పుడు 1967 సంవత్సరంలో వైద్యులు డాక్టర్ రేవూరి రాధాకృష్ణయ్య గారు కొనుగోలు చేయటం జరిగింది. ఆ విధంగా వారికి ఇల్లు కూడా ఈ గ్రామంలో లేకుండా పోయిందండి. అయితే ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు, పర్వాలేదా చెన్నైలో ఆస్తులవి? ఆ చెన్నైలో ఆమె చెల్లెలు గిరిజని చెప్పాను ఇందాకే మీకు. వాళ్ళ భర్త కుంభకోణం కలెక్టర్గా పనిచేస్తుండేవారు. ఆమె తల్లిదండ్రులు కాజేసిన ఆస్తిపైన ఆమె కోర్టులో కేసు వేసి ఆస్తినంతా కూడా తిరిగి ఆమె స్వాధీనంలోకి వచ్చింది. అదేంటి సార్ కొత్తగా ఉంది. ఇప్పుడు బిడ్డలకి తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారు, ఇప్పుడు బిడ్డల ఆస్తి తల్లిదండ్రులు మీరు అంటున్నారు వాళ్ళు జమీందారులు అంటున్నారు, అసలు ఎక్కడ పొంతం లేకుండా ఉంది. లేదు సార్, వాళ్ళ తండ్రి గారు ఇంజనీరే సార్, సామాన్యమైన ఇంజనీర్ ఆయన. ఈమెకి ఆ రోజుల్లోనే కొద్ది సినిమాల్లోనే అంటే ఒక 20-30 సినిమాలు తీసేటప్పటికే బాగా ఫేమస్ అయిపోయింది ఆమె కాంచన. ఎందుకంటే ఆమెకు శాస్త్రీయ నృత్యం, భరతనాట్యం ఇవన్నీ రావడం, ఆమె చదువుకొని ఉండడం, ఇవన్నీ కూడా ఆమెకి క్యారియర్కి బాగా దోహదపడ్డాయి. దాని మూలంగా ఆమె ఏం చేసిందంటే బాగా డబ్బు సంపాదించటం మొదలుపెట్టింది. ఆమె వివాహం కూడా చేసుకోకుండా తల్లిదండ్రులే అడ్డుపడ్డారనేది, అదే తల్లిదండ్రులే ఆస్తి కోసం చెడగొట్టారనేది ఒక పుకారండి. దీంట్లో ఎంత నిజం ఉందో మనకి తెలియదు. ఎప్పుడన్నా కాంచన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీతోటి ఏమన్నా ఆ విషయాలు ఏమైనా చెప్పడం కానీ జరుగుతుందా? ఆ విషయాలు అడిగితే ఆమె మౌనం వహించారండి, మాట్లాడలేదు. ఆమె ఆస్తి విషయం మటుకు చెప్పారు. ఇలా కోర్టులో కేసు వేస్తున్నాం, కేసు జరుగుతూ ఉంది, కేసు అయిపోవచ్చింది, ఫైనల్ ఆస్తి అంతా వస్తుందన్నారు. ఆస్తి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 2 కోట్ల రూపాయలు, అలాగే భద్రాచలంలో రామదాసు శ్రీరామాలయానికి ఒక 50 లక్షల రూపాయలు విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బెంగళూరులో ఒక 50 మంది విద్యార్థులకి ఉచిత భోజన వసతులతో పాటు ఒక వేద పాఠశాలని, ఒక దేవాలయాన్ని కూడా నిర్మించి ఆమె దాన్ని నడుపుతూ ఉన్నారండి. దానికోసం కొంత ఫండ్ కూడా ఆమె డిపాజిట్ చేస్తున్నారు. వారంలో ఒక 2 రోజులు చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళి ఆమె పాఠశాల పనితీరు, పిల్లల వసతి, దేవాలయ నిర్వహణ పైన కూడా ఆమె అన్ని రకాలుగా కూడా విచారించి వస్తూ ఉంటారండి ఈరోజు కూడా. అయితే ఇప్పుడు పాతకాలపు నటి అంటే సుమారు 150 పైగా సినిమాలు చేశారంటున్నారు. అటువంటి నటీనటుమణులు లేరు ఇప్పుడు. అవును, లేరు. ఒకవేళ ఎవరన్నా ఒకరారా ఉంటే మొన్నటిదాకా పద్మనాభం గారు, సత్యనారాయణ గారు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఒకటి ఇచ్చి ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు కాంచన్ గారు ఆ సినిమాలు కూడా చేయట్లేదు, సినిమాలు కూడా దూరంగా ఉన్నారు. 2017 అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఎందుకని అంటారు? ఆమెకి వయసు పైబడింది కాబట్టి ఇంకా సినిమాల్లో నటించటం ఇష్టం లేదండి ఆమెకి ఇంకా. అందువల్ల తన కెరీర్ని అంతా కూడా ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల్లో మళ్లించాలనే ఆలోచనతో ఆమె ఆ సినిమాలకి స్వస్తి చెప్పి ఆమె అలాంటి సేవా కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉన్నారండి. ఎప్పుడన్నా గ్రామానికి వచ్చినప్పుడు
గ్రామస్తులతో అందరూ కలవటం కానీ ఎవరైనా వచ్చి రావటం కానీ గ్రామం గురించి మాట్లాడటం కానీ ఏమైనా చేస్తుంటారు? అలాంటి విషయాలు ఏమి లేవండి. ఎందుకనంటే ఆమెకి తాతగారు ఆ రోజుల్లో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టామె ఎయిర్ హోస్టెస్గా సినిమా యాక్టర్గా నటించడం పట్ల జమీందారులు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ తాతయ్య గారు అలాంటివి వదిలేయమని చెప్పారు. కానీ ఆమె తన క్యారియర్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆమె అలా చేసిందనే కోపంతో ఆమె కొన్ని రోజులు అసలుకి నా ఇంటికి రావద్దని కూడా తాతయ్య గారు మందలించారట. అందువల్ల ఆమె ఈ గ్రామానికి చాలా తక్కువగా వస్తారండి. అయితే చాలామందికి తెలియని విషయాలు కాంచన గారి గురించి, అంటే సొంతూరు కరవాది, ఇక్కడే పుట్టారు పెరిగారు, చెన్నైలో స్థిరపడ్డారు, సినిమా వైపు వెళ్ళారు, తర్వాత సినిమాలకు దూరం కొన్నారు. ఇవి కాకుండా వారి గురించి వారి కుటుంబం గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే ఏం చెప్తారు? అదే సార్, వాళ్ళు పిసుపాటి వెంకటరమణయ్య గారు జమీందారు సార్. ఆయన ఈ గ్రామంలో దేవాలయాల నిర్మాణానికి, చెరువు అభివృద్ధికి అనేక నిధులు కేటాయించడం జరిగింది. 1872 సంవత్సరంలో ఈ గాలిగోపురాన్ని వారి కుటుంబీకులే నిర్మించటం జరిగింది. ఈ దేవాలయాల బ్రహ్మోత్సవాల కోసం ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నవానిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సార్ ఈ దేవాలయాలకి. వాటికి కావలసిన ధనాన్ని సమకూర్చుకోవడానికి కొంత పొలాన్ని కూడా వారు భూరి విరాళంగా ఈ దేవాలయాలకు ఇచ్చున్నారు సార్. దాని మూలంగానే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉగాది నుంచి శ్రీ వేణుగోపాల స్వామి, సీతారామచంద్ర స్వామి, రామలింగేశ్వర స్వామి ముగ్గురికి కూడా శివకేశవ భేదం లేకుండా శ్రీరామనవమి రోజు ఇక్కడ కళ్యాణం జరగడం చాలా విశేషమైన విషయం అండి. అలా వారు ఈ దేవాలయాలకు కూడా భూరి విరాళాలు ఇచ్చారు. అలాగే ఒంగోలులో పీవీఆర్ బాయ్స్ హై స్కూలు, పీవీఆర్ గర్ల్స్ హై స్కూలు ఇలాంటి వాటిని కూడా వారు ఏర్పాటు చేయటం జరిగిందండి. ఇది కాంచన గారి కుటుంబ నేపథ్యం, ఆమె గత చరిత్ర. పుట్టుకతోటే జమీందారు కుటుంబంలో పుట్టినప్పటికీ చదువుకున్న చదువు, నేర్చుకున్న కళ పట్ల ఆసక్తితోటి ఎయిర్ హోస్టెస్గా, తర్వాత సినీ రంగం వైపు అడుగులు వేయటం, అందులోనే స్థిరపడిపోవటం, అది కుటుంబ సభ్యులకు నచ్చకపోవటం, కొంత విభేదాలు రావటం, అనేక కారణాలతోటి వివాహానికి కూడా దూరం ఉండి ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక వైపు కూడా ఆమె ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉండటంతో పాటు శేష జీవితం మొత్తం కూడా ఆధ్యాత్మికంగా గడిపేదాని కోసం ఉన్న కొద్దిపాటి ఆస్తులు కూడా దేవాలయాలకు, సేవా కార్యక్రమాలకు అందజేసి తన ఔదార్యాన్ని అయితే చాటుకున్న పరిస్థితి. ఇది కాంచన హోమ్ టూర్లోని విశేషాలు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కరవాది, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.